Good morning, everyone. This is Ravi Kumar Kaduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. In this video, మనకు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ యానిమల్ అర్డిమేనియా గురించి డిస్కషన్ చేస్తాం. సో బేసికల్గా ఇక్కడ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే లాస్ట్ ఉండేటువంటి ఈ వీడియోకి ఉండేటువంటి రివ్యూను కనుక మనం ఒకసారి కనుక చూసినట్లయితే లాస్ట్ వీడియో లోపల వీఆర్ డిస్కస్ అబౌట్ కార్డేటా క్లాసిఫికేషన్ గురించి డిస్కషన్ చేసినాం. కార్డేటా యానిమల్కి ఉండేటువంటి జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ద కార్డేటా యానిమల్స్ లోపల ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటిది అనేటువంటి పాయింట్ గురించి వీ డిస్కస్డ్ వెరీ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కస్ ఆ కార్డేటా జనరల్ క్యారెక్టర్స్, కార్డేటా యానిమల్ లోపల ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఎట్లా జరిగింది అనేటువంటి పార్ట్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వీడియో ఈ వీడియో లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూరోకార్డేటా యానిమల్స్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ ఆల్సో ద టిపికల్ స్టడీ ఆఫ్ యూరోకార్డేటా యానిమల్ అయినటువంటి హర్డిమేనియా యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ లోపల మీరు కింద చూడొచ్చు. దట్ ఈస్ అన్ హర్డిమేనియా స్ట్రక్చర్. ఆ హర్డిమేనియా యొక్క స్ట్రక్చర్ని మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ యూరోకార్డేటా అన్నాం. యూరో మీన్స్ టెయిల్ అని అర్థం, కార్డేటా అంటే కార్డా, అండ్ ఎయిడ్స్ అంటే మీన్స్ బేరింగ్, అంటే టెయిల్ రీజియన్ లోపల కార్డేటాకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యూరోకార్డేట్స్ అన్నాం. దెన్ యూరోకార్డేట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ దే బేసికలీ కనుక చూసినట్లయితే దీస్ లార్వా ఏదైతే ఉంటుందో లార్వల్ స్టేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద లార్వల్ స్టేజ్ ఆఫ్ కార్డేటా క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంటెడ్. ది కార్డేటా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని లైఫ్ లోపల ప్రజెంట్గా అంటే దే హ్యావింగ్. దెన్ వెన్ అడల్ట్కి పోయేటరికి అడల్ట్ యానిమల్ లోపల కనుక చూసినట్లయితే వీ కుడెంట్ సీన్ ద క్యారెక్టర్స్, మనం ఈ కార్డేటాకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ని మనం చూడలేదు. సో దట్ ద స్పెసిఫికేషన్ ఆ ప్రాముఖ్యత ఆర్ ఆ సిగ్నిఫికెన్స్ ఉండడం దిస్ ఈజ్ ఇది ఇంపార్టెన్స్. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ యూరోకార్డేటా యానిమల్స్ లోపల వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిట్రోగెసివ్ మెటామార్ఫోసిస్. దీన్నే మనం తిరోగమన రూప విక్రియ అంటాం. ఆ తిరోగమన రూప విక్రియ జరిగేటువంటి ప్రాముఖ్యతని ఇక్కడ మనం చూస్తాం. దెన్ ఈ ట్యూనికేట్స్ ఏవైతే జనరల్గా ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జనరల్గా మనం ఏమని పిలుస్తామంటే ట్యూనికేట్స్ అని పిలవడం జరుగుతుంది. బికాజ్ దాని శరీరం మీద దాని బాడీ ఏదైతే ఉంటుందో దాని బాడీ హ్యావింగ్ ఏ థిక్ టెస్ట్, ఒక థిక్గా ఉండేటువంటి టెస్ట్ని కలిగి ఉంటుంది, అంటే ఒక కవచాన్ని కలిగి ఉంటుంది. దట్ టెస్ట్ ఈజ్ మేడ్ బై ఆ టెస్ట్ ఏదైతే ఉంటుందో అట్ ఈజ్ మేడ్ బై ది క్యూనిసిన్ అనేటువంటి పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. సో దట్ క్యూనిసిన్ అనేటువంటి మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి వీటిని ట్యూనికేట్స్ అన్నాం. దట్ ట్యూనిసిన్ ఈజ్ సింపుల్లీ వెరీ సెమిలియర్, అంటే చాలా దగ్గరగా క్యారెక్టర్ దేనికి ఉంటుంది అని అంటే సెల్యులోజ్కు చాలా దగ్గరగా ఉండేటువంటి క్యారెక్టర్. దెన్ ద జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇక్కడ చూసినట్లయితే జనరల్ క్యారెక్టర్స్ కనుక చూసినట్లయితే యూరోకార్డేటా ఏదైతే ఉంటుందో బేసికల్గా ద యూరోకార్డేటా యానిమల్స్ విచ్ ఆర్ ఎస్యుడియన్స్ అంటాం, లేకుంటే వాటిని సీ స్క్విడ్స్ అంటాం, లేకుంటే జనరలీ సాల్పా అండ్ డయలమో ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ద యూరోకార్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్లీ దేర్ ఆర్ మెరైన్ వాటర్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మెరైన్ వాటర్లో దే ఆర్ డిస్ట్రిబ్యూట్ అండ్ బాగా డెప్త్ షోర్ ఉండేటువంటి ఏరియా లోపల దే విల్ బీ, అంటే షోర్ నుంచి చాలా డెప్త్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ డెప్త్ వాటర్కి 3 miles దూరం లోపల దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ సెడిమెంటరీ యానిమల్స్ అండ్ పెలాజిక్ నేచర్ని కలిగి ఉంటుంది. అండ్ దే ఎగ్జిబిట్స్ దాని యొక్క బాడీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద డిఫరెంట్ కలర్స్ లోపల అండ్ డిఫరెంట్ సైజెస్ లోపల ఉంటుంది. దెన్ దేర్ బాడీ ఏదైతే ఉంటుందో మనం ఇవ్వదాకనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం, బాడీ ఈజ్ కవర్డ్ విత్ ద టెస్ట్ అనుకున్నాం. టెస్ట్ అనేటువంటి అంటే ఒక కవచంతో ఏర్పడేటువంటి కవచం ఉంటుంది. ఆ టెస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మేడ్ బై ద ట్యూనిసిన్ అనేటువంటి పదార్థం.
విచ్ రిజంబుల్స్, అది దానికి దేనికి సిమిలర్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది అంటే సెల్యులోజ్కు చాలా దగ్గరగా ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఎనిమల్ ఏదైతే ఉంటుందో దే హ్యావింగ్ 2 types ఆఫ్ 2 రకాలైనటువంటి ఓపెనింగ్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఈ పిక్చర్ లోపల కనుక చూడొచ్చు, మనం 2 types ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. లెటస్ మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు ద ఏట్రియల్ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో ద ఏట్రియల్ క్యావిటీ ఈజ్ ప్రజెంట్. ద ఏట్రియల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో దే హ్యావింగ్ లిప్స్ అనేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ద ఏట్రియల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ క్యావిటీస్ ఉంటుంది. ఆ క్యావిటీలో సరౌండెడ్గా మనకు అక్కడ ప్యారింగ్స్ పార్ట్ ఉంటుంది. ఆ ప్యారింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యారింగ్స్ లోపల పార్ట్లో ఇంటర్నల్గా గిల్స్లెట్స్ అండ్ టోటల్ గిల్స్లెట్లే కావచ్చు, యానసే కావచ్చు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టోటల్ పార్ట్ ఏదైతే జెనైటల్ డక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ సిచ్యువేటెడ్ ఇన్ దిస్ ఏరియా. అండ్ ఆల్సో ద నోటోకార్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో పృష్ఠవంశం అనేటువంటి స్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ టేల్ రీజన్ ఆఫ్ లార్వే. దాని యొక్క లార్వా ఏదైతే ఉంటుందో దాని లార్వా యొక్క టేల్ రీజన్ లోపల మాత్రమే మనం నోటోకార్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని క్లియర్గా చూస్తాం. దెన్ దీని ఇంకొక సిస్టమేటిక్ మేనర్ లోపల కనుక చూసినట్లయితే దీనిలో ఒక స్పెసిఫికేషన్ క్యారెక్టర్ ఉంది. దట్ వాజ్ దీని హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఏ సింగిల్ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. యూరోకార్డెట్స్ అన్నిటి లోపల ఏ సింగిల్ చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఆ సింగిల్ చాంబర్ హార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి యూనిక్ అండ్ ఇట్స్ రివర్సబుల్ బ్లడ్ ఫ్లోని కలిగి ఉంటుంది. యూనిక్గా ఉంటుంది అండ్ ఆల్సో రివర్సబుల్గా బ్లడ్ ఫ్లోని కలిగి ఉంటుంది. సో ఆ రివర్సబుల్ బ్లడ్ ఫ్లో ఏదైతే బ్లడ్ కంటైన్స్ ఇక్కడ బ్లడ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద వెనాడోసైట్స్. ద బ్లడ్ కంటైన్స్ వెనాడోసైట్స్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ద వెనాడియం అనేటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్ ద యానిమల్ కింగ్డమ్ లోపల ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ రెస్పిరేటరీ పిగ్మెంట్, వెనాడియం అనేటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఎస్పెషల్లీ ఇన్ ద యూరోకార్డెట్స్. అండ్ ఆల్సో ద నెక్స్ట్ పాయింట్ ఇస్తే ద హార్ట్ హ్యావింగ్ ఏ సింగిల్ చాంబర్, ఒకే గది కలిగినటువంటి హార్ట్ ఉంటుంది. దెన్ ఆ హార్ట్ యాక్ట్ యాజ్ ఎ బ్లడ్ని ఫ్లోని బేస్ చేసుకొని బ్లడ్ యొక్క ఫ్లోని బేస్ చేసుకొని హార్ట్ విల్ బీ పంప్ ద బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే న్యూరల్ గ్లాండ్స్ అండ్ న్యూరోసైట్స్ ఆర్ ఏవైతే ఉంటాయో బేసికల్గా ఇక్కడ పర్ఫార్మ్స్ ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ని చూస్తాయి. ఎక్స్క్రీటరీ ఫంక్షన్ లోపల దే ఆర్ ఇన్వాల్వ్ అని చెప్పచ్చు. దెన్ నర్వస్ సిస్టమ్ కనుక చూసినట్లయితే నర్వస్ సిస్టమ్ లోపల ఇక్కడ గ్యాంగ్లియన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ద గ్యాంగ్లియాన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ద గ్యాంగ్లియాన్స్ ఆర్ మోర్. దెన్ ఆల్సో ది నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. వాట్ ఈజ్ హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్? హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్ అంటే ద యానిమల్ హ్యావింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్. ద బోత్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ రెండింటిని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ హెర్మాప్రోడైట్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ ఫర్టిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఫలదీకరణ అనేటువంటి పాయింట్ని కనుక చూసినట్లయితే ఫర్టిలైజేషన్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ బాహ్య ఫలదీకరణ అనేటువంటి పద్ధతి లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దెన్ డైరెక్ట్ ఇక్కడ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే డెవలప్మెంట్ ఎస్పెషల్లీ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే పరోక్ష పిండాభివృద్ధి పద్ధతిలో జరుగుతుంది. ఈ లార్వే ఏదైతే ఉంటుందో ఇటు లార్వే హ్యావింగ్ వెరీ ఇంప్రూవ్మెంట్ కలిగినటువంటి కార్డేటా క్యారెక్టర్స్ లైక్ డిఫరెంట్ పాయింట్స్ ఐలిడే కావచ్చు, దెన్ తర్వాతకి సెన్సరీ ఆర్గాన్సే కావచ్చు, ద బ్రెయిన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ విల్ బి డెవలప్డ్ ఇన్ లార్వే. When we compare to the like notochord and tubular nerve cord and also dorsal tubular nerve cord, పృష్ఠవంశము, నాలుకాయుత పృష్ఠనాడి దండము, గిల్స్లెట్స్, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో దే ఆర్ ప్రజెంట్ ఇన్ లార్వా. దట్ ఈస్ అ థర్డ్ పోల్ లార్వా అని చెప్పుకున్నాం. వెన్ కంపేర్ టు ద అడల్ట్ లోపల కనుక చూసినట్లయితే దీస్ క్యారెక్టర్స్ వర్ కంప్లీట్లీ రెడ్యూస్డ్. సో దిస్ ఈజ్ అండ్ బేసిక్ పాయింట్స్ ఫర్ ద యూరోకార్డేటాకు సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చూసినాం.
లెటెస్ మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వీఆర్ డిస్కసింగ్ మనం దేని గురించి చూస్తున్నామంటే దాని ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ హర్డిమేనియా. యూ కెన్ సీ ద animal. This is an herdimania. I will write it here. హర్డిమేనియా అని చెప్పుకుంటాం. దెన్ ఈ హర్డిమేనియా ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ద స్ట్రక్చర్. మనం హర్డిమేనియా యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇట్ ఈజ్ అండ్ యూరోకార్డేటాకు సంబంధించినటువంటి యానిమల్ అని చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ ఈ యానిమల్ ఏదైతే ఉంటుందో మెరైన్ వాటర్ లోపల సర్వైవ్ అవుతుంది. దాని హ్యాబిటెంట్లో కనుక చూసినట్లయితే ఇట్స్ ఎ రాకీ beds in the coastal water in the Indian seas and sedimentary acidians. And then they are look like a pinkish color and different and regular color, different color ganka undachu. Then marine water lopala survive aitadi. It is and slenderly by the flatted base, flatted ga base ga slender ga undetundi area la. Sometimes the Herdimania grows. Sometimes the Herdimania grows in like the commensalism of gastropoda. The in between they living with the gastropodons తో కలిసి it will be grow the gastropodons and Herdimania will be the commensalism అన్యోన్యాశ్రయ సహజీవనం అంటారు. రెండు కలిసిపోయి సర్వైవ్ అయ్యేటువంటి నేచర్ ఉంటుంది. ఇట్ ఈస్ అండ్ పాపులర్లీ నోన్ యాజ్ జనరల్గా దీన్ని ఏమని చెప్పుకుంటాం అంటే దీన్ని పాపులర్గా సీ పొటాటో అని చెప్పుకుంటాం. సీ బికాజ్ ఎందుకంటే దాని యొక్క బాడీ స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దర్ బాడీ స్ట్రక్చర్ లైక్ ఏ పొటాటో, ఒక పొటాటో లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉన్నది కాబట్టి దీన్ని సీ పొటాటోస్ అని చెప్పుకుంటాం. ఆర్ సీ స్క్విడ్స్ అని చెప్పుకుంటాం. సీ స్క్విడ్ ఎందుకంటే దే హ్యావ్ ద 2 openings అని చెప్పుకున్నాం. ఒకటి ఏట్రియల్ ఓపెనియం అండ్ దీస్ ఏట్రియల్ హ్యావింగ్ ఏవైతే ఉంటుందో ఏట్రియల్ ఓపెనింగ్ ఇక్కడ మౌత్ ఉంటుంది అండ్ ఇంకొక ఏరియా లోపల లిప్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. దట్స్ బ్యాంక్రియల్ ఫెదర్స్ అండ్ యాంటీరియర్ అండ్ దిస్ ఈజ్ అండ్ యూ కెన్ సీ ద పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద 2 openingstoni if any animal or any interruption disturbance will be created for the Herdimania. The Herdimania explore the టోటల్ ఇన్సైడ్ ద బాడీ, టోటల్ తన బాడీలో ఉండేటువంటి ఇన్సైడ్గా ఉండేటువంటి వాటర్ని ఇట్ విల్ బి ఎక్స్ప్లోర్ ఏ లిటిల్ బిట్ పీరియడ్ లోపల ఎక్స్ప్లోరర్ లైక్ ఏ ఫౌంటైన్. సో దీస్ ఎనిమల్స్ని ఏమని చెప్పుకుంటాం అంటే ఎస్పెషల్లీ వీటిని అన్నిటిని కూడా మనం సీ స్క్విడ్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఆల్సో దే లుక్ లైక్ ఏ పొటాటో. సో వాటిని అన్నిటిని కూడా సీ పొటాటోస్ అండ్ సీ స్క్విడ్ ఈజ్ కామన్ నేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో జనరల్లీ దీస్ యూరోకార్డెన్స్ బికాజ్ యూరోకార్డెన్స్ అన్నిటిని కూడా వీ కాల్ దెమ్ యాజ్ ట్యూనికేట్స్ అని చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకంటే ద ట్యూనిసిన్ మెటీరియల్ ఈజ్ కవర్డ్ బై ది టెస్ట్. తన యొక్క శరీరం మీద ఉండేటువంటి దాని బాడీని కవర్ చేస్తూ టెస్ట్ అనేటువంటి కవచం ఉంటుంది. ఆ కవచం లోపల ట్యూనిసిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఇన్ జనరలీ వీ కాల్ దెమ్ యాజ్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హర్డిమేనియా ఈజ్ ఆల్మోస్ట్ పొటాటో లైక్ ఎనిమల్. ఎట్లా ఉంటుంది? పొటాటో లైక్ ఎనిమల్స్ హెన్స్ దే నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ సీ పొటాటో. అండ్ హర్డిమేనియా యాజ్ మెజర్డ్ 13 centimeter. ఇట్ విల్ బి మెజర్ లోపల దీని పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే 13 centimeters ఇన్ డయామీటర్ అండ్ ఆల్సో ద 7 centimeters ఇన్ విడ్త్ లోపల. ఈ విడ్త్ లోపల కనుక 7 centimeters అండ్ ఉంటుంది. అండ్ లెంత్ లోపల కనుక చూసినట్లయితే 13 centimeter లెంత్ని కలిగి ఉండేటువంటి యానిమల్ అని చెప్పొచ్చు. అండ్ దీస్ లైవ్ యానిమల్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ వీఆర్ సీయింగ్ a diagrammatic point of view. Then the live animal look like a very pinkish color or red color because endukante dani pinkish red color lo it will be scratched red color will be ప్యాచెస్ లాగా అవుపడుతుంటాయి. బికాజ్ ఎందుకంటే దాంట్ లోపల లైక్ వెసిక్యూల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బాడీ మీద ఉంటాయి దాని నిండా కూడా బ్లడ్ చేత ఫిల్ చేయబడి ఉంటుంది కాబట్టి ఈజ్ లైక్ వెరీ రెడ్డిష్ కలర్ లోపల బయటికి మనకు క్లియర్గా అవుపడుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద బేస్ హర్డిమేనియా యొక్క హ్యాబిటేట్. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ద టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డిస్కషన్ చేసుకున్నాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే థిక్ లెదరీ అండ్ ట్రాన్స్లేటెడ్ కవరింగ్ అరౌండ్ ద బాడీ, ద క్లియర్ జెనైలస్
మ్యాట్రిక్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి, లైక్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లైక్ స్పిక్యూల్స్, ఆ పాయింట్ అంతా కూడా ఓకే. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద అడ్మేనియా యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ద మ్యాక్సిమైజ్ చేసుకొని యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ద అడ్మేనియా పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ సీ ద బాడీ పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ద పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఇట్ ఈస్ ద ఫుట్ ఏరియా అని చెప్పుకుంటాం. ద ఫుట్ ఏరియా ఈజ్ కంప్లీట్లీ సెటిల్ డౌన్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద సీ. సముద్రం యొక్క అడుగు భాగం లోపల కంప్లీట్గా సెటిల్ అయి ఉంటుంది. ద సెటిల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. దెన్ దిస్ ఈజ్ అండ్ వెంట్రల్ సైడ్ అని చెప్పుకుంటున్నాం. దెన్ ఆల్సో ద పోస్టీరియర్ పార్ట్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టిక్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది సర్ఫేస్ లోపల ఉండేటువంటి ఏరియాకు స్టిక్ అయి ఉంటుంది. దెన్ లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద బాడీ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి బ్రాంకియల్ స్పాన్ అండ్ ఏట్రియల్ స్పాన్ అనేటువంటి 2 ప్రొజెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. దెన్ ద ఫుట్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇవాళ దాకా మనం డిస్కషన్ చేసుకున్నాం. దెన్ బాడీ మీద టెస్ట్ అనేటువంటి పార్ట్ని మనం క్లియర్గా చూస్తున్నాం. దెన్ లెటస్ ఇక్కడ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ హెడ్మేనియా లోపల కనుక చూసినట్లయితే హెడ్మేనియా బాడీ హ్యావింగ్ దీంట్ లోపల ఎస్పెషల్లీ హార్ట్ ఉంటుంది. ద హార్ట్ ఏదైతే ఉంటుందో హార్ట్ ఏ యూనిడైరెక్షనల్ అంటే యూనిడైరెక్షనల్ వెన్ ద బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ టు రైట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ యాక్ట్స్ యాజ్ అండ్ veins and left side of the blood vessel right side of the blood vessels can act as auricles. When the blood is flows in reverse direction like right to left direction, then these right area of blood vessel act as an veins and the left blood vessels act as an arteries. Like the system the heart is ఇక్కడ కనుక చూసినట్లయితే ద డిఫరెంట్ హార్ట్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చెప్పచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హర్డ్మేనియా లోపల గిల్ స్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఏట్రియల్ క్యావిటీ లోపల దే ఆర్ ఫిక్స్డ్. ఏట్రియల్ క్యావిటీ లోపల దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద అడ్మేనియా బాడీ. ది ఏట్రియల్ ఏరియా ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఒక క్యావిటీ లాగా యూ కెన్ సీ ఇక్కడ మనం చూస్తాం. ఏట్రియల్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇంటర్నల్లీ లైన్డ్ స్ట్రక్చర్. దీస్ ఏట్రియల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఇక్కడ ద మౌత్ నుంచి ఏం చేస్తుంది అనంటే ద లిప్స్ ఆఫ్ ద మౌత్ నుంచి ఏం చేస్తుంది బోత్ ఏరియా లోపల ద వాటర్ విల్ బీ ఏట్రియల్ క్యావిటీ నుంచి వాటర్ని అంతా కూడా తీసుకుంటుంది. దెన్ వాటర్ విల్ బీ మూవ్స్ ఫ్రమ్ ఏట్రియల్ క్యావిటీ. ఇక్కడ గిల్స్ ఉంటాయి. గిల్స్ లోపల నుంచి ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ని యూటిలైజేషన్ ఆఫ్ గ్యాసెస్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుంటే దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఇంటర్నల్గా డైజెషన్ ట్రాకే కావచ్చు, దెన్ ఇంటెస్టైన్ పార్టే కావచ్చు, ఇంటర్నల్గా ఉండేటువంటి టోటల్ ఏరియా విల్ బీ ఇక్కడ ఆర్ ప్యాంక్రియాస్ అండ్ లివర్కు సంబంధించిన ప్యాంక్రియో లివర్ గ్లాండ్స్ మొత్తం కూడా అక్కడ ఆక్యుపై చేసి ఉంటాయి. దెన్ గోనాడ్స్ ఆర్ ప్రజెంటింగ్ ఇన్ సపోర్టింగ్ ఏరియా లోపల గోనాడ్స్ ఉంటాయి. దెన్ ఏట్రియల్ ఓపెనింగ్ బయటికి ఓపెన్ అవుతుంది. దీని ద్వారా ఫీకల్ మెటీరియల్ లైక్ ద బాడీ లోపలికి ఎంటర్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఇట్ విల్ బీ సప్లైడ్ అవుట్ సైడ్కి సప్లై చేయబడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హెడ్మేనియా లోపల కనుక చూసినట్లయితే మౌత్ ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి ఏట్రియల్ వాల్ ద్వారా ఇట్ విల్ బీ అవుట్ సైడ్. ద లిప్స్ ఏదైతే ఉంటుందో ఈ ఏట్రియల్ క్యావిటీకి ఉండేటువంటి లిప్స్ ఏవైతే ఉంటుందో దే ఆర్ కంప్లీట్లీ అండర్ సర్వైలెన్స్ ఆర్ అండర్ నర్వస్ సిస్టమ్ అండర్ దే విల్ బీ వర్క్ ప్రాపర్లీ. సో ద నర్వస్ సిస్టమ్ నుంచి అంటే ఎప్పుడైతే నర్వ్స్ యొక్క ఇంపల్షన్ ఏదైతే క్రియేట్ చేయబడి ఉంటుందో ఇక్కడ ఇంటర్స్పైరికల్ రీజన్ అని చెప్పుకున్నాం. ఈ ఇంటర్స్పైరికల్ రీజన్ లోపల ఇక్కడ గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. ఈ గ్యాంగ్లియాన్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ బోత్ ఇక్కడ మౌత్ ఏరియాను అండ్ ఆల్సో లిప్స్ ఏట్రియల్ క్యావిటీ ఏట్రియల్ పోర్ని కూడా కవర్ చేస్తుంటాయి. సో ద మూమెంట్ ద వాటర్ యొక్క ఫ్లోని బేస్ చేసుకొని ద మూమెంట్ ఆఫ్ మౌత్ అండ్ ఏట్రియల్ వాల్ విల్ బీ changes will be occurs. Okay, so generally this is and point of view లోపల కనుక చూసినట్లయితే దాని యొక్క జనరల్ క్యారెక్టర్స్. దాని తర్వాత దీని హర్డిమేనియాకి సంబంధించినటువంటి రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ ఆల్సో దీని లైఫ్ సైకిల్ పాయింట్ ఆఫ్ వ్యూను మనం కనుక డీటెయిల్గా
అబ్జర్వ్ చేసినట్లయితే యూ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లైఫ్ సైకిల్కి సంబంధించిన కంప్లీట్ని పిక్చర్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో హార్డిమేనియన్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా దే ఆర్ అయిందంతా కూడా సర్ఫేస్ మీద స్టిక్ అయి ఉంటాయి, సెడిమెంటేషన్ కలిగి ఉండేటువంటి ఎనిమల్. సెడిమెంటరీ అంటే సర్ఫేస్కి బాటమ్ ఆఫ్ ద ఏరియా లోపల స్టిక్ అయి ఉండేటువంటి ఎనిమల్. సి ద లైఫ్ సైకిల్ ఆఫ్ సింపుల్ అడ్మేనియన్ షో ద రిట్రోగసివ్ మెటామార్ఫోసిస్ ఆఫ్ third pole larva, later the attached to the solid substance. ఓకే, ద రిప్రొడక్షన్ పార్ట్ బేసిక్గా ఇక్కడ మనం రిప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. హార్డిమేనియన్స్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా దీస్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. వాట్ ఆర్ హెర్మాప్రోడైట్స్ అంటే ఆల్రెడీ వీ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ ఆల్సో మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కనుక ఒకే ఎనిమల్ లోపల ఉంటే ఆర్ గొనాయిడ్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం టెస్టిస్ ఉంటాయి. సో ద బోత్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి డెవలప్డ్ కనుక ఉంటే వాటిని హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్స్ అంటాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే దే పేర్ ఆఫ్, ఇక్కడ కనుక చూసినట్లయితే ఏ పేర్ ఆఫ్ లాంగ్ అండ్ లోబులేటెడ్ అంటే లంబికలతో కూడినటువంటి పొడుగ్గా ఉండేటువంటి గొనాయిడ్స్ ఉంటాయి. ఆ గొనాయిడ్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద గొనాయిడ్స్ యొక్క స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే బేసికల్గా ఈచ్ ఒక లూప్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లూప్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని మనకు ఇక్కడ పెరికార్డియల్ పాయింట్ ఆఫ్ వ్యూని యూ కెన్ సీ ద పెరికార్డియల్ పాయింట్. దిస్ ఈజ్ అండ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అండ్ స్ట్రక్చర్ ఫర్ ది ఒక గొనాయిడ్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం యూ కెన్ సీ. ఓకే, now we are looking the reproductive system of Hardimania. So in the point of view లోపల కనుక చూసినట్లయితే so I am maximize the image. You can see this is an total left gonaid seen in the inner part లోపల left gonaid ని మనం చూస్తున్నాం. ఈ లెఫ్ట్ గొనాయిడ్ లోపల కనుక చూసినట్లయితే ఈ దీంట్లో టూ లైన్స్ ఉన్నాయి. ద ఇంటర్నల్ లైనింగ్ ఏరియా, ద ఇంటర్నల్ లైనింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఓవిడక్ట్ ఆల్సో. యూ కెన్ సీ హియర్ అబ్జర్వ్ ఓవిడక్ట్ అండ్ ఓవిడక్టల్ apparatus and also you can see the spermiductal apparatus and oviductal apparatus. ది లార్జ్ సైజులో ఉండేదంతా కూడా లార్జ్ సైజులో ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఓవిడక్ట్కి సంబంధించినటువంటి పార్ట్. ద ఓవిడక్ట్ ఏదైతే ఓవిడక్యులస్ యూ కెన్ సీ దిస్ ఏరియాస్, పర్టికులర్లీ దీస్ డార్క్ కలర్ ఏరియాస్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ దే ఆర్ హ్యావింగ్ ovarian ductules, ovarian parts. These ovarian parts they produce the ovas. Okay, and these animals shows protogyny character. What they call protogyny and hermaphroditic character anna. Then next point of view lopaliki pote protogynic character antunam. The first in the animal after development, the mature animal first develop the ovas, and the ovas completely released from the animal by the atrial cavity, and atrial cavity will be opens the atrial opening. Then next after you can see the next point of view lopala edaithe untudo these character edaithe untudo manam ikkada protogynic character ani cheptunam. Protogynic character, it is exhibits the protogynic character because first ovas will be developed and released from the animal body, then after the sperms will be developed in the spermatidial ducts. So ఇక్కడ బేసిక్గా కనుక చూసినట్లయితే ఇంటర్నల్గా ఆత్మ ఫలదీకరణం అని చెప్పుకుంటాం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. ఇంటర్నల్గా అదే ఎనిమల్ లోపల ఉండేటువంటి ఓవాసు అదే ఎనిమల్ లోపల ఉండేటువంటి స్పర్మ్తోని ఎట్టి పరిస్థితుల్లో దే విల్ బి ఫర్టిలైజేషన్ లోపల ఇన్వాల్వ్ కావు. బికాజ్ ఎందుకంటే దీస్ ఎనిమల్ షోస్ ద పర్టికులర్లీ
protogeny character, that is the most important character. Ensure the crossing compulsory ఇక్కడ జరిగేటువంటి ఫర్టిలైజేషన్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరగకుండా, అంటే సెల్ఫ్ ఒకే ఎనిమల్లో ఉండేటువంటి ఓవాస్ స్పామ్స్ విల్ బి అటాచ్ కాకుండా, ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా క్రాస్ ఫర్టిలైజేషన్ కంప్లీట్గా జరుగుతుంది. దెన్ ద గొనాడ్స్ ఏదైతే లైస్ ఇన్ ద గొనాడ్స్, ద లెఫ్ట్ గొనాడ్స్ ఆర్ లైస్ ఇన్ ద ఇంటర్నల్ లూప్స్, ఇట్ విల్ బీ అబోవ్ ద పెరికార్డియం నుంచి ద ఇంటర్నల్గా లైనింగ్ ఉండేటువంటి దీస్ పార్ట్ ఏదైతే చూడండి, ద ఇంటర్నల్ లైనింగ్ ఈ దీస్ ఏరియా ఏదైతే ఉంటుందో ఓవి డక్ట్ అనేటువంటి స్పర్మా డక్ట్ అనేటువంటి పార్ట్ని యూ కెన్ సీ, ద ఇంటర్నల్ లైనింగ్ ఉంది, ది స్పర్మీ డక్ట్ అనేటువంటి పార్ట్ని యూ కెన్ సీ. ద ఎక్స్టెండెడ్ ట్యూబ్ లాగా ఉండేటువంటి దీస్ పార్ట్ అంతా కూడా మనం ఏమని చెప్పుకుంటాం అంటే దట్ ఈజ్ స్పర్మ్కు సంబంధించినటువంటి పార్ట్. అండ్ ఎస్పెషల్లీ పర్టికులర్లీ దీస్ రీజియన్ ఏదైతే ద స్టార్టింగ్ రీజియన్ ఆఫ్ డక్ట్ లోపల దీస్ రీజియన్ వచ్చేసి దట్ ఈజ్ ఓవల్ డక్ట్, ఓవాకి సంబంధించిన పాయింట్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బికాజ్ ఇక్కడ హెర్మాప్రోడైటిక్ క్యారెక్టర్ అనేటువంటి ఉండడం వల్ల మేల్ ఫీమేల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ గోనాయిడ్స్ ఒకటే దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ తర్వాత ద గోనాయిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే okay, then the gonad contains 10 to 15 distinct lobes are arranged at the proximal end వరకు the 10 to 15 gonads were and each lobe is bisexual as outer large ఏదైతే ఉంటుందో టెస్టిక్యులర్కి సంబంధించినటువంటి లార్జ్ ఏరియా యూ కెన్ సీ, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, యూ కెన్ సీ హియర్ ద పర్టికులర్లీ ఒక లోబ్ కనుక చూసినట్లయితే ది అవుటర్ మోస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో లైక్ దీస్ లోబ్ లైక్ స్ట్రక్చర్ ఇక్కడ మనం చూస్తున్నాం. దీస్ ఏరియా పర్టికులర్లీ వచ్చేసి అదంతా కూడా మేల్ జెనైటల్ ఆర్గాన్కి సంబంధించినటువంటి సిస్టమ్. దెన్ దీస్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ఫీమేల్ ఆర్గాన్కి సంబంధించినటువంటి సిస్టమ్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీని లోపలికి ఒక డక్ట్ వస్తుంది. దీస్ డక్ట్ ఈజ్ కనెక్టెడ్, ఇక్కడ టెస్టిస్కి సంబంధించి ఒక సెపరేట్ డక్ట్ ఉంటుంది, ఇది ఇందు లోపల ఉంటుంది. దెన్ దీనికి ఎస్పెషల్లీ దీస్ ఏరియా ఏదైతే ఉంటుందో దీనికి స్పెషల్గా డక్ట్ ఉంటుంది. ఆ డక్ట్ ద్వారా ఓవాస్ విల్ బి ఓవేరియన్ పార్ట్గా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అండ్ దీని లైఫ్ సైకిల్ లోపల ఉండేటువంటి రిప్రొడక్టివ్ పార్ట్ లోపల వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఎసిడియన్ టర్డ్పోల్ లార్వా, హౌ ద ఎసిడియన్ టర్డ్పోల్ లార్వా అనేటువంటి కనుక చూసినట్లయితే ద సెడిమెంటేషన్ జరిగిన తర్వాత ద సెడిమెంటేటెడ్ ఎడ్యుమేనియాస్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఓవాస్ని ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఆల్సో అండ్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ద ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ ద ఆల్మోస్ట్ యూ కెన్ సీ హియర్ ద స్పామ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది separate animal and the ovas will be released from the separate animals. The cross breeding, cross fertilization జరుగుతుంది అనేటువంటి పాయింట్ని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దెన్ ఆఫ్టర్ ద ఓవా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉంటుందో ద ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ది ఫర్టిలైజేషన్ పాయింట్. Then the ova fertilized egg unattached to the unhatched embryo. Then unhatched embryo ఏదైతే ఉంటుందో బేసికల్లీ దెన్ unhatched embryo it will be like దాని లోపల కనుక చూసినట్లయితే లైక్ ఫస్ట్ ద ఎంబ్రియో స్టేజెస్ లోపల ఫస్ట్ బ్లాస్ట్ లైక్ జైగోట్ ఫార్మేషన్, జైగోట్ తర్వాత మార్యులా ఫార్మేషన్, మార్యులా దెన్ బ్లాస్టులా తర్వాత గ్యాస్టులా ఫార్మేషన్. ద గ్యాస్టులా ఫార్మేషన్ లోపల ఇక్కడ 3 లేయర్స్ ఉండేటువంటి ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్తో ఏర్పడ్డటువంటి ఇక్కడ మనకు కంప్లీట్గా ఉండేటువంటి ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ నుంచి వెళ్ళి ది డెవలప్మెంట్ పార్ట్ నుంచి వెళ్ళి సి ద థర్డ్ పోల్ లార్వా ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ హియర్ ఈ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే థర్డ్ పోల్ లార్వా విల్ బి డెవలప్డ్. ద థర్డ్ పోల్ లార్వా పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద థర్డ్ పోల్ లార్వా. ఈ థర్డ్ పోల్ లార్వాకు ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటిది అనేటువంటి కనుక పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వా ఈజ్ అండ్ మెరైన్ ఈ స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఎలాబరేట్ చేసి చూస్తున్నాం.
సో దీస్ స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే దీస్ థర్డ్ పోల్ లార్వా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీస్ థర్డ్ పోల్ లార్వా హ్యావింగ్ కార్డేటా క్యారెక్టర్స్. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్? యూ కెన్ సీ ద నోటోకార్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. నోటోకార్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని క్లియర్గా చూస్తాం. అండ్ ఆల్సో ద గిల్స్లెట్స్ ఏవైతే ఉన్నాయో ప్యారింగ్ స్పాట్ లోపల గిల్స్లెట్స్ ఉన్నాయి. దెన్ దీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ క్యారెక్టర్ ఉండడం వల్ల వీటిని కార్డేట్స్ లోపల చేర్చడం జరిగింది. దీస్ థర్డ్ పోల్ లార్వా ఎస్పెషల్లీ దే కెన్ సర్వైవ్ ఓన్లీ 3 hours ఇన్ ద వాటర్. దేర్ లైఫ్ స్పాన్ ఈజ్ థర్డ్ పోల్ లార్వా యొక్క లైఫ్ స్పాన్ ఈజ్ కంప్లీట్లీ 3 hours, వెరీ షార్ట్ పీరియడ్. దెన్ ఆల్సో దీస్ థర్డ్ పోల్ లార్వా డూ నాట్ దీన్ని ఫీడ్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే దీని మౌత్ ఏదైతే ఉంటుందో మౌత్ విల్ బీ కవర్డ్ బై ద టెస్ట్ అని కవర్ చేయబడి ఉంటుంది. అండ్ ఆల్సో దీస్ థర్డ్ పోల్ లార్వా యూ కెన్ సీ బై ద పిక్చర్ దేర్ బాడీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వెరీ ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి బాడీని కలిగి ఉంటుంది. అండ్ దీస్ థర్డ్ పోల్ లార్వా యొక్క లెంత్ని కనుక చూసినట్లయితే 1.2 mm డయామీటర్ లెంత్ని కలిగి ఉండేటువంటి థర్డ్ పోల్ లార్వా. దెన్ బాడీ అయితే కవర్ చేయబడి ఉంటుంది. యాంటీరియర్ పోస్టీరియర్ పార్ట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. దెన్ తర్వాతకి కనుక లోకోమోట్ చేయడానికి అంటే చలనం కోసం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు మూవ్ అయిపోయి దే విల్ బీ సెటిల్డ్ అండ్ న్యూ ఏరియా లోపల సెటిల్ అవుతుంది అనుకోవడం కోసం దీని టేల్ రీజియన్ ఏదైతే ఉంటుందో పోస్ట్ కార్డల్ టేల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ కంప్లీట్లీ వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ది థర్డ్ పోల్ లార్వా లోపల కనుక చూసినట్లయితే అనదర్ సెన్సరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో హైలీ డెవలప్డ్. అండ్ ఆల్సో బ్రెయిన్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, దెన్ మస్కులర్ బ్యాండ్సే కావచ్చు, దెన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఐ స్పాటే కావచ్చు, దీస్ టైప్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ విల్ బీ కంప్లీట్లీ డెవలప్డ్. దెన్ ఆఫ్టర్ ఈ లార్వే ఏదైతే ఉంటుందో ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వే లోపల కనుక చూసినట్లయితే ద సెరిబ్రల్ పార్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఇట్ విల్ బి డెవలప్డ్. సెరిబ్రల్ పార్ట్ అండ్ ఆల్సో గ్యాంగ్లియన్స్ వర్ హైలీ డెవలప్డ్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల okay, I am looking. Then we are discussing the most important topic, retrogressive metamorphosis in herdimania. What is retrogressive metamorphosis? You can see image లోపల కనుక చూసినట్లయితే the free swimming nature గా ఉండేటువంటి థర్డ్ పోల్ లార్వా దే హ్యావింగ్ లైక్ హార్ట్ స్ట్రక్చర్ ఉంది అండ్ సిగ్మాటా ఉంది అండ్ ఎండోస్టైల్ విల్ బీ కవర్డ్. అథేసివ్ ఆర్గాన్స్ ఈజ్ ప్రజెంట్, ఓరల్ ఆపరేటర్స్ అండ్ దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే నోటోకార్డ్ స్ట్రక్చర్ విల్ బీ ప్రజెంట్ ఆన్ ద టేల్ రీజియన్. దెన్ రెక్టమ్ ఈజ్ ప్రజెంట్, గ్యాంగ్లియాన్స్ అండ్ ఏరియల్ క్యావిటీ, సెన్సరీ వెసిక్యూల్స్, ఆల్ టైప్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్ దీని బాడీ యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే దే హ్యావింగ్ highly developed characters. You can see these larvae can travel they can be swim in the water from one area to another area and they will be settled down within 3 hours. It will be settled down a particular area. ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియాను చూజ్ చేసుకొని ఆ ఏరియా లోపల ఏమవుతుందంటే ఇట్ విల్ బి సెటిల్ డౌన్ జరిగిన తర్వాత దెన్ దాని బాడీ లోపల ఉండేటువంటి ఆ మెటామార్ఫోసిస్ యాక్టివిటీ అంటే తన యొక్క రూప విక్రియ పద్ధతిని కంప్లీట్గా దాని లోపల జరిగేటువంటి రూప విక్రియను దాంట్లో ఎలా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డీటెయిల్గా 3 ఇమేజెస్ లోపల క్లియర్గా చూస్తున్నాం. యూ సీ ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వాకు సంబంధించినటువంటి ఫ్రీ స్విమ్మింగ్ నేచర్ గురించి ఇక్కడ పిక్చర్ చూస్తున్నాం. దెన్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ తర్వాతకి వెన్
ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ తర్వాత ద బాడీ లోపల చేంజెస్ తీసుకొచ్చు. ద నోటోకార్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యూ కుడెంట్ సీన్ ద నోటోకార్డ్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ వెరీ ఎలాంగేటెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇమేజ్, బట్ హియర్ ద నోటోకార్డ్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో ద కార్డల్ ఫిన్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో అదర్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేటా క్యారెక్టర్స్ అన్నీ కూడా రెడ్యూస్ చేసుకుంది, వాటి యొక్క సైజును కంప్లీట్గా రెడ్యూస్ చేసింది. హార్ట్ విల్ బీ ప్రజెంట్ అండ్ సిగ్మాటా ప్రజెంట్, ఎండోస్టైల్ ఈజ్ ప్రజెంట్ ఆల్సో, ఎండోస్టైల్ సిగ్మెంటా హార్ట్ అండ్ రెక్టమ్ ఏమన్నా కావచ్చు, ఏరియల్ యాక్టివిటీ నర్వ్ గ్యాంగ్లియాన్సే కావచ్చు, అదర్ క్యారెక్టర్ దీస్ ఏరియా పర్టికులర్లీ ద టెయిల్ రీజియన్ లోపల ఉండేటువంటి కార్డేటా క్యారెక్టర్స్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసుకొని ఏం చేసింది అని అంటే దేర్ బాడీ లోపల కంప్లీట్గా చేంజెస్ తీసుకొచ్చింది. దెన్ దీస్ ఏరియల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావింగ్ 2 ఓపెనింగ్స్ ఉంటుంది. ఒకటేమో మౌత్ అని చెప్పుకున్నాం, ఇంకోటి ఏమో ఏట్రియల్ ఓపెనింగ్ అని చెప్పుకున్నాం. మౌత్ ఏదైతే ఉంటుందో మౌత్ మీద టెస్ట్ అనేది కవర్ చేయబడి ఉండడం వల్ల మౌత్ ఓపెన్ చేయదు. సో థర్డ్ పోల్ లార్వాగా ఉన్నప్పుడు ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వా కేవలం 3 అవర్స్ లోపల ఒక స్పెషల్ ఏరియాను సెలెక్ట్ చేసుకుంటుంది. ఫీడింగ్ చేసేటువంటి హ్యాబిచువేషన్ అసలే ఉండదు. దేర్ ఈజ్ నో ఫీడింగ్ బికాజ్ ఎందుకనంటే దేర్ మౌత్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ బై ద టెస్ట్. ఆ టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్ట్తోని ఒక కవచంతోని నోరు మూతవేయబడి ఉంటుంది. సో దేర్ ఈజ్ నో ఆ ఛాన్స్ లేదు. దెన్ ఆఫ్టర్ ఏం చేస్తుంది అనంటే కంప్లీట్గా దీస్ బికాజ్ ఆఫ్ ఇది రెట్రోగసివ్ మెటామార్ఫోసిస్ యాక్టివేట్ చేసుకోవడం కోసం తన బాడీ లోపల యాక్టివేట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ఈ లార్వే హ్యావింగ్ హైలీ ఇంప్రూవ్డ్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఆ ఇంప్రూవ్ క్యారెక్టర్స్ వల్ల ఇట్ నీడ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దేర్ సర్వైవెన్స్. అది సర్వైవ్ కావాలి అని అంటే డైలీ హై అమౌంట్ లోపల ఎనర్జీని తీసుకోవాలి. సో దీని యొక్క అడల్ట్ స్టేజ్ కనుక చూసినట్లయితే కంప్లీట్లీ సెడిమెంటేషన్ యాక్టివిటీ అండ్ సర్ఫేస్కి స్టిక్ అయ్యేటువంటి యాక్టివిటీని కలిగి ఉన్నది. సో ఆ సర్ఫేస్కి స్టిక్ అయి ఉన్నప్పుడు ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో ద ఫుడ్ అవైలబిలిటీ ఈజ్ వెరీ 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 లో. సో ఫుడ్ అవైలబిలిటీ చాలా లోగా ఉన్నది కాబట్టి నీడ్ టు రెడ్యూస్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అండ్ ఆల్సో ఏ ఆర్గాన్స్ అయితే ఎక్కువ మొత్తం లోపల ఎనర్జీని తీసుకుంటాయో లైక్ నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి ఆర్గాన్సే కావచ్చు, ఐడాట్సే కావచ్చు అండ్ సెన్సరీ ఆర్గాన్సే కావచ్చు అండ్ సమ్ ఇంపార్టెంట్ మోర్ టేకింగ్ ఎనర్జీ ఎక్కువ మొత్తంలో ఎనర్జీ తీసుకునేటువంటి ఆర్గాన్స్ని ఏం చేస్తుందంటే కంప్లీట్గా బాడీ నుంచి రిమూవ్ చేసేస్తుంది అండ్ రెడ్యూస్ చేసుకొని దేర్ స్ట్రక్చర్ ఎలాంగేటెడ్గా ఉండేటువంటి థర్డ్ పోల్ లార్వా ఇట్ విల్ బికమ్ ఏ ఓవల్ షేప్డ్ ఆర్ ఏ పొటాటో షేప్, ఒక డిఫరెంట్ షేప్ని. ఎట్ ద సేమ్ టైమ్ ద బాడీ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద సెకండ్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే లార్వే ఫిక్స్ అయిపోయింది, సర్టన్ సర్ఫేస్కి ఫిక్స్ అయిపోయిన తర్వాత దేర్ మౌత్ ఏదైతే ఉంటుందో మౌత్ ఇక్కడ ఉంది అండ్ ఏట్రియల్ ఓపెనింగ్ ఇక్కడ ఉంది. సో ద పొజిషన్ ఏం చేస్తుందంటే కంప్లీట్లీ ద బాడీలో ఉండేటువంటి టిష్యూస్ మూమెంట్ వల్ల ఎస్పెషల్లీ ఇట్లా డైరెక్షన్ ఉండేటువంటి ఆ డైరెక్షన్ అంతా కూడా కంప్లీట్లీ డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే మౌత్ అండ్ ఏట్రియల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో బాటమ్ ఏరియాలో ఉండేటువంటి డైరెక్షన్ను కంప్లీట్గా ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ బి చేంజెస్ 180 degrees యాంగిల్స్ లోపల టోటల్గా చేంజెస్ తీసుకురావడం వల్ల ద మౌత్ అండ్ ఏట్రియల్ ఏదైతే క్యావిటీ ఉన్నాయో దట్ విల్ బి యాంటీరియర్ పార్ట్ అండ్ ఓపెనింగ్ పైకి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా దీని లోపల కనుక చూసినట్లయితే రిట్రోగసివ్ మెటామార్ఫోసిస్ జరుపుకుంటూ అండ్ ఏం చేస్తుంది తన యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఇక్కడ బేసిక్గా దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది? ఎస్డిఎన్ థర్డ్ పోల్ లార్వా లోపల ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసిక్గా ఆల్ లార్వేస్ లోపల కనుక చూసినట్లయితే ప్రోగనేట్ అంటే పురోగమనంగా ఉండేటువంటి లార్వే హ్యావింగ్ వెరీ లో అమౌంట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అడల్ట్ హ్యావింగ్ హైలీ డెవలప్డ్ క్యారెక్టర్.
where compared to the SDN tadpole, larvae having very highly developed characters when compared to adult having very less amount of characters will be having. సో అంటే ఆ లార్వా లోపలేమో ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, అడల్ట్లో ఏమోనో చాలా అభివృద్ధి లేనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ వేరియేషన్ వల్ల ఇక్కడ తిరోగమన రూప విక్రియ పద్ధతి ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉండేటువంటి స్టెప్ అని చెప్పవచ్చు. దీనివల్ల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ ఎస్పెషల్లీ అన్ని ఎస్డిఎన్ టాడ్పోల్స్ కనుక ఒకటే ఏరియాలో కనుక సర్వైవ్ అయితే దానికి ఫుడ్ సప్లై ఏదైతే ఉంటుందో అన్ని లైక్ ఒకే ఏరియా లోపల డిస్ట్రిబ్యూట్ చెంది ఉంటే ద ఫుడ్ సప్లై ఏదైతే ఉంటుందో చాలా లోగా ఉంటుంది. ఇఫ్ ద ఎస్డిఎన్ టాడ్పోల్ లార్వా విల్ బీ స్విమ్మింగ్ అండ్ ఇట్ విల్ బీ సెటిల్ డౌన్ న్యూ ఏరియా, ఒక న్యూ ఏరియా లోపలికి పోయి సెటిల్ అయినప్పుడు ద ఫుడ్ అవైలబిలిటీ ఆల్సో వేరియంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ స్టెప్. అండ్ ఆల్సో this is very important స్టేజ్ ఆఫ్ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎస్డిఎన్ టాడ్పోల్ లోపల చాలా ఇంపార్టెంట్ ఉండేటువంటి అంశం. ఓకే, దట్ ఈజ్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.